హలో, వెల్కమ్ టు మై ఛానల్ సర్యూస్ కిచెన్. నేను ఈరోజు మీకు మసాలా మాఫియా పాస్తా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పాస్తా తీసుకోవాలి, కొంచెం వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక 10 to 15 minutes వరకు. అది కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని స్ట్రెయిన్ చేయాలి. బాయిల్ అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికి సంబంధించి గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్స్, పెప్పర్ ఒక 20 cloves వరకు గ్రిల్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చిన ఇంగ్రీడియంట్ చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ సాస్, మినీస్, పాస్తా సాస్ కూడా కొంచెం, టమాటో, సాల్ట్ అండ్ కొరియాండర్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని పాస్తా చేస్తే చాలా బాగుంటుంది. ఆలివ్ ఆయిల్ నార్మల్ ఆయిల్ కన్నా బటర్తోనే టేస్ట్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అది. సో బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక మనం నెక్స్ట్ వేసుకోవాల్సిన ఐటమ్ ఆనియన్స్. అది కొంచెం లైట్గా వెజిటేబుల్స్ వేసుకుని నెక్స్ట్ యాడ్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ లైట్గానే బాయిల్ అవ్వాలి, ఎక్కువ అవ్వకూడదు. కొంచెం అటు ఇటు ఒక 2 minutes వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. లిటిల్ బిట్ ఫ్రై అవ్వాలి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం హాఫ్ బాయిల్ అవడానికి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. క్రంచీగా కావాలంటే క్రంచీగా ఉంచుకోవటమే, లేదంటే కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు. ఒక 10 minutes వరకు పెట్టుకొని ఇప్పుడు లిడ్ మూత పెట్టేసుకొని అటు ఇటు ఫ్రై చేసి స్టిర్ చేసుకొని లిడ్ మూత పెట్టుకోవాలి. కొంచెం చూసుకోండి బాయిల్ అయిందో లేదా అని చెప్పి. మేము చేసే పాస్తాకి అది సరిపోయింది, నాకు బాయిలింగ్ చాలు నాకు అది. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా కొంచెం లిటిల్ బిట్గా ఫ్రై అవ్వాలి, ఒక 2 minutes చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఈ వెజిటబుల్స్తో పాటు టొమాటో కూడా ఆల్రెడీ సాస్ యాడ్ చేస్తున్నాం, కానీ టొమాటోస్ కూడా ఉంటే బాగుంటుంది. కొంచెం అక్కడక్కడ తగులుతుంటున్నప్పుడు ఒక 2 minutes అట్లాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి సరిపడా వచ్చేసింది లెవెల్ అంతా. క్యాప్సికమ్స్ అన్నీ బాయిల్ అయిపోయి హాఫ్ బాయిల్ అయిపోయి నేను ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నెక్స్ట్ బౌల్కి. సో ఇదే సేమ్ ప్యాన్లోనే ఇంకా నెక్స్ట్ బటర్ వేసుకోవాలి, ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి సాసెస్ కోసం. అంతా మొత్తం మనకి థిక్గా కావాలంటే థిక్గా, లిక్విడ్గా కావాలంటే లిక్విడ్గాను చేసుకోవచ్చు. అది మన ఇష్టమైన ఫ్లేవర్ని బట్టి, తినేదాన్ని బట్టి. సో అది మెల్ట్ అయిపోయింది. బటర్ మెల్ట్ అయిపోయాక బాయిల్ చేసిన మిల్క్ వేసుకోవాలి. పచ్చి మిల్క్ ఎప్పుడు వేసుకోకూడదు. బాయిల్ చేసుకున్న మిల్క్ వేసుకుంటే ఇంకొక రకం టేస్ట్ వస్తుంది. బాయిల్ చేసుకొని కూల్ పెట్టిన మిల్క్ ఉంటుంది కదా, బాయిలింగ్కి వచ్చేసేసింది మన మిల్క్. ఇప్పుడు కొంచెం అంతా దగ్గరికి వచ్చాక నేను గ్రిల్ చేసి పెట్టుకున్న క్లోవ్స్ ఉన్నాయి కదా, గార్లిక్ క్లోవ్స్, అవి కొంచెం యాడ్ చేసుకున్న, ఫ్రై చేసుకున్న టొమాటో సాస్, పాస్తా సాస్ ఒక 3 to 4 spoons వేసుకున్నా. నేను ఆ పాస్తాకి మినిమంగా అంత వేసుకోవాల్సి వచ్చింది నాకు. పాస్తాని బట్టి మనం సాసెస్ యాడ్ చేసుకోవటమేను, తక్కువైతే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ. ఇప్పుడు మినీ సాస్ యాడ్ చేస్తున్నాను, వైట్ సాస్. అది కూడా అంటే 3 to 4 spoons. మన టేస్ట్ని బట్టి ఇంప్రూవ్ చేసుకోవటమే, అన్ని ఇంగ్రీడియంట్స్ పెంచుకోవటమే. అందులో లైట్ పెప్పర్ టేస్ట్ని బట్టి, ఇది కూడా పెప్పర్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ లైట్గానే, మళ్ళీ లాస్ట్లో ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. ఇప్పుడు దీనికోసం సాస్ రెడీ అవ్వటం కోసం, మొత్తం లిక్విడ్గా అంతా చేయడం కోసం అది చేస్తున్నాను. కొంచెమే వేసుకోవాల్సి వచ్చింది, వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందాక హాఫ్ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా మొత్తం అన్నీ, ఇప్పుడు అందులోకి యాడ్ చేసేసుకున్న సాస్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పాస్తా యాడ్ చేసుకోవాలి, హాఫ్ బాయిల్ చేసుకున్న పాస్తా. ఈ కొంచెం పాస్తా యాడ్ చేశాక మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక అది కొంచెం ఆ హాఫ్ బాయిల్ మిగిలిన బాయిల్డ్ అంతా ఈ సాసెస్కి అంతా యాడ్ అయ్యి కొంచెం బాగా వస్తుంది అది.
లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకుంటే మన టేస్టీ మసాలా మాఫియా పాస్తా రెడీ అయిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.